లేదు. అయితే ప్రియాది ప్రియమైన నేను బిడ్డారా, ఆయన పలికిన మాటల ద్వారా ఆయన హృదయం మనకి కనిపిస్తుంది. ఈ అగురు అనే వ్యక్తి ఎవరు, ఏంటి అనే విషయం మనకు బైబిల్ ఎక్కడ వివరంగా రాయలేదు, కానీ ఆయన మాటలు బట్టి అతని హృదయం ఏంటనేది మనకి తెలుస్తుంది. ప్రియాది ప్రియమైన నేను బిడ్డారా, అయితే మనకు చూడాల్సిన విషయం ఏంటి అంటే, అగురు మొదట తన గొప్పతనాన్ని ప్రకటించలేదు. ఈ అగూర్ అనే వ్యక్తి తన గొప్పతనాన్ని ముందుగా ప్రకటించలేదు. అయితే ఆయన ఇలా అంటున్నాడు. ఎలా అంటున్నాడు అంటే, నేను పశుప్రాయుడను, మనుషుల జ్ఞానము నాకు లేదు అని తన పరిమితిని గుర్తు చేసుకున్న వాడిగా ఉన్నాడు. ప్రియాది ప్రియమైన ఆ కింద మనం 2వ వచనం చదువుకుంటే 30వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. ఒకసారి చదువమ్మా. 2వ వచనం, నిశ్చయముగా మనుషులలో నా వంటి పసిపాయుడు లేడు, నరులకును కలిగిన వియోచన నాకు లేదు. చాలమ్మా, ఆ 2 మాటలు చాలు. చూడండి ఏమంటాడంటే, నేను నరులందరిలో చాలా పసిపాయుడును, చిన్నవాడును, నాకేమి తెలియదు, నేను పసిపిల్ల వంటి వాడిని, మనుషులకు కలిగిన జ్ఞానము నాకు లేదు. అర్థమవుతుందండి అని ఆ మాట మాట్లాడి తన పరిమితిని గుర్తు చేసుకున్న వాడిగా ఉన్నాడు ఈ అగూరు. అయితే ప్రియాది ప్రియమైన నేను బిడ్డారా, ఇక్కడ మనం ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనము తెలియపరచుకోవాలి. అది ఏంటి అంటే, దేవుని ముందు ఎదగాలంటే మొదట మనము మన పరిమితి ఏంటని గుర్తు చేసుకునే వారిగా మనము ఉండాలి. కాబట్టి మనము దేవుళ్ళు ఎదగాలంటే మొట్టమొదటిగా మన పరిమితి ఏంటనేసి మనం గుర్తు చేసుకోవాలి. అది బాగా ఎరిగిన వాడు ఈ అగూరు. చూడండి, లోకంలో మనుషులు ఇలా అనుకుంటా ఉంటారు, నీవైనా సరే నేనైనా సరే అలా అనుకుంటా ఉంటా. ఏమని, నాకు అన్నీ తెలుసులే, నాకెవరు సలహా అవసరం లేదు, ఏమండి నేను చూసుకుంటానులే, నేను సాధించగలుగుతానులే అని ఒక గర్వం నీలో నాలో మనలో ఉంటుంది. ఏమండి అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిలో ఇది కంపల్సరీగా ఉంటుంది. ఏంటిదంటే, నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పేది ఏంటయా, నీ ఆ సలహా నాకు అవసరం లేదులే, నేను చూసుకుంటాను, నేను సాధించగలను అనే ఒక గట్టి నమ్మకం ఉంటుంది. కానీ ప్రియాది ప్రియమైన నేను బిడ్డారా, దేవుని దగ్గరికి వచ్చే మనిషి ఇలా అనుకోకూడదు. ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. చూడండి, ఇక్కడ అగూరు ఏమన్నాడు, ప్రభువా నాకు నీవే కావాలి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియాది ప్రియమైన నేను బిడ్డారా, అలాగే ఈ అగూరు వల్లే నేను మనం కూడా ఆలోచన చేసేవారిగా ఉండాలి. అగూరు గొప్పవాడుగా కనిపించడానికి ప్రయత్నం చేయలేదు, కానీ ఏమని తన బలహీనతను ఒప్పుకున్నాడు. ఏమని మనం ఏదైనా చేయాలంటే మన గొప్పతనాన్ని అనేకులు తెలియపరిచే వారిగా మనం చూస్తాం. కానీ ఈ అగూరు మాత్రం ఏం చేశాడంటే, తన గొప్పతనాన్ని తెలియపరచుకునే ప్రయత్నం చేయలేదు, కానీ తన బలహీనతను ఒప్పుకుంటున్నాడు అన్నమాట. అయితే ఈ అగూరు గురించి ఇంకా క్షుణ్ణంగా లోతుకు వెళ్తే, తన అజ్ఞానం గురించి మనిషికి దేవుని జ్ఞానం లభిస్తుందనే ఆలోచనతో ఆయన ఈ మాటలు తెలియపరుస్తున్నప్పుడు అది ప్రేమైన నేను వింటారు. ఇంకో విషయం ఏంటంటే, ఆయన అన్న ఒక మాట, నేను జ్ఞానం లేని వాడిని. ఏమంటే ఆయన ఏమన్నా, నేను జ్ఞానము లేని వాడిని అంటే, నాకు జనాలకు ఉన్నంత జ్ఞానం లేదు, నేను పసిపిల్లవాడి లాంటి వాడిని, పసిపిల్లలకి ఎట్టి జ్ఞానం ఉంది, నాకు అట్టి జ్ఞానం ఉందని మాట్లాడుతూ ఈయన ఈ సామెతలు 30:2-3 వచనాలు అంటున్నాడు. అగూరు తన గురించి చాలా వినయంగా మాట్లాడుతున్నాడు. అది నిరాశ మాత్రం కాదు, తను తగ్గించుకొని వినయంగా మాట్లాడితే అది నిరాశ మాత్రం కాదండి. చాలామంది అంటారు, ఏదో నువ్వు చేయగలరు, కానీ ఇంత నిరాశ ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటారు. ఆ మాటలు బట్టి కూడా మనకు గర్వం రావచ్చు. కానీ ఈ అగూరు ఏమంటాడంటే, తను చేయగలడు కానీ నేను చేయలేని వాడిని అనేసి నిరాశగా చెబుతున్నాడు అనమాట. అయితే ఇది ఏంటంటే ఆత్మీయ వినయం. ఈ ఆత్మీయ వినయం నీలో నాలో మనందరిలో ఉండాలి. ప్రియమైన నేను బిడ్డలారా, వినయం అంటే ఏంటి? ఏమండి, వినయం అంటే ఏంటండి? నేను ఏమీ కాదని చెప్పడం మాత్రమే కాదు, కానీ వినయం అంటే నాకు ఉన్నదంతా దేవుని వల్లనే అని చెప్పగలగటమే వినయం. హల్లెలూయా. ఏమండి, వినయం అంటే ఏంటి? వినయం అంటే ఏంటండి? ఏమండి, నేను ఏమీ కాదు కానీ దేవుని వల్లనే నాకు అన్నీ కలిగి నేను చెప్పడమే వినయం. చూడండి ప్రియమైన నేను బిడ్డారా, మనకు జ్ఞానం ఉన్నా అది దేవుడిచ్చినదే, మనకు బలం ఉన్నా అది దేవుడిచ్చినదే, మనకు పరిచర్య ఉన్నా అది దేవుడిచ్చినదే, మనము మాట్లాడే అవకాశం ఉందంటే అది దేవుడు ఇచ్చినది.
అందుకే చెడులు ప్రియమైన దేవుని బిడ్డారా, కొన్నిసార్లు పరిచర్యలో ఉన్న మనిషికి అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే గర్వము. అది నాకైనా రావచ్చు, మీకైనా రావచ్చు, మనలో ఎవరికైనా ఉండొచ్చు. ఆ గర్వం అనేది మనలో రాకూడదనే ఈ అగురు మనకి తెలియపరుస్తున్నాడు. తను తగ్గించుకున్నాడు. అలాగే మనల్ని కూడా మనము తగ్గించుకునే వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకసారి మనము ఇలా అనుకోవడం మొదలు పెడితే ఏమండి, నా వల్లే జరుగుతుంది ఇదంతా. కొంతమంది అంటారు కొన్నిసార్లు, ఇదంతా నా వల్ల అయిందయ్యా, నేను లేకపోతే ఇది అవుదని అనుకుంటారు. కానీ అక్కడే పారబోతుంది మన ఆత్మీయ పతనం. అర్థమవుతుందండి? నువ్వు చేస్తున్నావు కరెక్టే, నీ వల్ల చేయించేది ఎవరు? ఇంత పని నువ్వు చేస్తున్నావు అంటే నీ వల్ల చేయించేది ఎవరు? అవునండి, అది మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఉదాహరణకి దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు చూసుకున్నట్లయితే, నెబుకద్నెజరుకి ఒకసారి ఒక కళ వచ్చింది. ఏందయ్యా కళ అంటే, పెద్ద చెట్టు శాఖలుగా ఉంది. దాని వేళ్ళు భూమిలో బలంగా ఉన్నాయి వేర్లు. అయితే ఆకాశం నుంచి పరిశుద్ధ దూత ఒకటి వచ్చి ఆ చెట్టును నరికివేయమంది. దాని కొమ్మలు మొత్తం నరికివేసింది, కానీ మొదలు మాత్రము అట్టాగే ఉండేమంది. ఆ కళ ఈ నెబుకద్నెజరు రాగానే అతనికి భయాందోళన పెరిగింది, భయం పెరిగింది. ఏంది కళ, ఇదేంది కళ, కళ చెప్పగలిగారు ఎవరు అనేసి తన దగ్గర ఉన్న శాస్త్రుల్ని, పరిచయుల్ని, అందరినీ, పూజలు చేసేవారిని, చాతుబడి చేసేవారినే కానీ, శకునాలు చెప్పేవారినే కానీ అందరినీ పిలిచి మాట్లాడుతున్నాడు. అయ్యా, నాకు ఈ కళ వచ్చింది, ఇది అర్థం ఏంటో చెప్పండి. మీరు కనుక నాకు ఈ కళకు అర్థం చెప్తే మీరు బతుకుతారు, లేకపోతే మీరు అందరూ చచ్చిపోతారు అనేసి. ఏమైనా రాజు తలుచుకుంటే దెబ్బలు పొదవండి. ఆయన రాజధికారంలో ఉన్నాడు. అతను కావాల్సి చెప్పకపోతే ఏం చేస్తాడు? చంపేస్తాడు. అవునా కదా? అయితే ప్రియమైన బిడ్డారా, ఈ విషయం తెలుసుకొని అక్కడున్న జ్ఞానులందరూ భయపడిపోతున్నారు. అయితే అక్కడ దానియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నువ్వు కనుక నాకు ఒక రోజు కనుక ఇస్తే ఆ కళకు అర్థం ఏంటని నేను నీకు చెప్పగలను. ఒక్కరోజు నాకు అవకాశం ఇవ్వనేసి ఆ నెబుకద్నెజరు రాజు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, దానియేలు అతనితో పాటు షద్రకు, మేషకు, అబేద్నెగోలు నలుగురు కలిసి మోకాళ్ళను ప్రార్థన చేస్తే ఆ కళార్థము దేవుడు దానియేలుకు తెలియపరిచిన వాడిగా ఉన్నాడు. తర్వాత రోజు మార్నింగ్ ఉదయాన్నే వెళ్ళిపోయి నెబుకద్నెజరు రాజు దగ్గరికి, రాజా, నీకు వచ్చిన కళ నీకు జరగక ఉండుకు గాక అన్నాడు. అంటే అది నీకు జరగకూడదు, ఎందుకంటే నువ్వు మా మంచి చెడును చూసే రాజువి, కాబట్టి అది నీకు జరగకూడదు అని అన్నాడు. ఏందంటే ఆ చెట్టు మరెవరో కాదు, నీవే. ఆ చెట్టు నీవే. ఆ చెట్టు కొమ్మలు శాఖలు అంటే నీకున్న రాజ్యాలు వాటన్నిటి పరిపాలిస్తున్నావు నువ్వే. ఒకనొక సమయంలో ఆ చెట్టు కొట్టివేయబడింది, మొదలు మాత్రము అట్టాయి కొంచెం దాని సంఖ్యలతో కట్టబడింది. దాని అర్థం ఏంటంటే, నీ హృదయంలో ఎప్పుడైతే గర్వాన్ని తెప్పించుకుంటావో, నీ హృదయంలో ఇది నా వల్ల అయిందని గర్వం ఎప్పుడైతే తెచ్చుకుంటావో, నీ రాజ్యం నీ చేతి నుంచి వెళ్ళిపోతే నువ్వు పశువులు వేసినట్టు 7 సంవత్సరాలు గడ్డి వేసేవాడుగా అవుతావు. కాబట్టి నీలో ఆ గర్వం రానియొద్దు రాజా అనేసి చెప్తే, ఆ చెప్పింది జరగట్లేదని పక్కన ఉన్న మిగతా వాళ్ళందరూ అతను రెచ్చబడుతుంటే, ఒకనొక సమయంలో ద్రాక్షరసం సేవించి తన యొక్క రాజమందిరిలో బాల్కనీలో నిల్చొని ఆలోచించేసి తన రాజ్యం చూస్తుంటే ఆ రాజ్యం అంతా అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయని అనుకుంటున్నాడట. ఆహా, ఏమి నా రాజ్యము, ఈ రోడ్లు వేపించింది నేనే కదా, ఇంత అందంగా ఉంటుంది నా వల్లే కదా, ఈ చెట్లు పెంచింది నేనే కదా, ఇంత అందంగా ఆహ్లాదకరంగా ఉందంటే నా వల్లే కదా, ఈ రాజ్యం అంతా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందంటే నా వల్లే కదా. ఆయన హృదయంలో ఎప్పుడైతే ఆలోచన తెచ్చుకున్నాడో, ఇదంతా జరిగింది నా వల్లే ఆయన ఎప్పుడైతే గర్వించాడో, ఆ క్షణంలోనే ఆకాశం నుంచి దూత వచ్చి ఆ నెబుకద్నెజరుతో రాస్తుంది, ఇక నుంచి నీవు పశువుల వలె గడ్డి మేయుడు కాక అంది. ఎందుకంటే నేను నీకు ఆజ్ఞాపించాను, గర్వం తెచ్చుకోవద్దన్నాను, కానీ ఇది మొత్తం నా వల్లే అయిందని నువ్వు గర్వం తెచ్చుకున్నావు. కాబట్టి నువ్వు ఇక నుంచి 7 సంవత్సరంలో పశువు వలె గడ్డి మేయుడు కాక అనేసి తను చెప్పించిన ఆ క్షణమే తన అహంకారం మారిపోయింది, తన శరీరాకృతి మారిపోయింది. మనిషి నిలువుగా ఉండేవాడు పశువు వలె వంగిపోయి అరణ్యానికి పరుగులు తీసిన వాడిగా ఉన్నాడు, పశువు వలె గడ్డి వేసిన వాడి వల్ల ఉన్నాడు. కారణం ఏంటండి? నా వల్లే జరుగుతుందని గర్వం. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దైవజనులైన మహిళైనా, విశ్వాసులైన మీరైనా, మనలో ఎవరినైనా సరే ఏముండకూడదు, ఇదంతా నా వల్లే జరుగుతుందనే యొక్క గర్వం అనేది మనలో ఉండకూడదు. అందుకని ఈ అబూలు ఈ విషయాలు మనకి లోతుగా అర్థమయ్యేలాగా చెప్పేవాడిగా ఉంటున్నాడు.
అక్కడ మన ఆత్మీయ పతన పాల్గొతుందని మనం చూసుకోవాలి. కానీ ప్రియం ఏంటంటారా, ప్రభువు నన్ను ఉపయోగించుకునేది నీవే అనేసి మనము ఆయన పాదాలు పట్టుకునే వారిగా ఉండాలి అని చెప్పినప్పుడు దేవుని కృప నీ మీద నా మీద మనందరి మీద నిలుస్తుంది. ప్రియం ఏంటంటారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అగురు అడిగిన గొప్ప ప్రశ్న ఒకటి ఏంటి అంటే, మనం 4వ వచనం కానీ చూస్తే ఆయన అంటున్నాడు, ఆకాశమునెక్కి మళ్ళా దిగిన వాడెవడు, తన పిడికిలతో గాలిని పట్టుకుని వాడెవడు, బట్టల్లో నీటిని కట్టిన వాడు ఎవడు. చాలండి, చూడండి ప్రియం నేను విన్నారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, అగురు మనకి తెలియడం కోసమో లేకపోతే తను తెలుసుకోవడం కోసం అక్కడికి ఇద్దరు వ్యక్తులు ఇతియాలు ఉక్కాలని 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు తెలుసుకోవడం కోసం కానీ ఈ మాటలు మనకు తెలియవచ్చు. ఏంటి అంటే, ఆకాశమునకెక్కి తిరిగి దిగివచ్చు వాడు ఎవడు, ఒక ప్రశ్న. రెండోది, గాలిని తన పిడికిడితో పట్టుకుని వాడు ఎవడు. ఏమండి, మూడోది, నీటిని వస్త్రములో కట్టుకున్న వాడు ఎవడు. ఏమండి, ఇది సాధారణమైన ప్రశ్నలు అనేవి అర్థమవుతున్నాయా? ఏమండి, సాధారణమైన ప్రశ్నలు అంటారా? అలాగే ఈ అగురు కూడా తను దేవుడి గురించి, దేవుడు చేసిన సృష్టి గురించి, సృష్టికర్తల గురించి నీకు నాకు మనందరికి తెలియడం కోసమే ఆయన ఈ ప్రశ్నలు ఈ యొక్క అధ్యాయంలో పెట్టిన వాడిగా ఉన్నాడు. ఆకాశం ఎవరిది? ఆకాశం ఎవరిదండి? అలాగే గాలి ఎవరి నియంత్రణలో ఉంది? సముద్రం ఎవరి ఆజ్ఞకు లోబడుతుంది? వీటన్నిటికీ సమాధానం ఒకటే, అది దేవుడే. మనిషి విజ్ఞానం ఎంత పెరిగినా కానీ దేవుని మహిమ అంత మాత్రము కాదు. ప్రియమైన బిడ్డారా, అర్థమవుతుందా? ఈ రోజులు చూస్తుంటే మనిషి జ్ఞానం ఎంతగానో పెరిగిపోతుంది. ఎంత జ్ఞానం పెరిగిన దేవుని మహిమ అంత మాత్రము కాదు. అలా జ్ఞానం పెరిగిపోయి దేవుడు ఎవరు లేరు, మనిషి తనంతట తానే పెరిగాడనే ఆలోచనతో మాట్లాడే కొంతమంది మూర్ఖులు కూడా మనము చూస్తున్నాం. అయితే చూడండి ప్రియమైన బిడ్డారా, మనిషి ఆకాశానికి ఎక్కగలడు కానీ ఆకాశాన్ని సృష్టించగలడా? ఏమండి, మనిషి సముద్రాన్ని పరిశీలించగలడు కానీ సముద్రాన్ని సృష్టించగలడా? ఏమండి, మనిషిని గాలిని కొలవగలడు కానీ గాలిని జీవించే దేవుని స్థానంలో నిలబెట్టగలడా? ఏమండి, ఆలోచించాలి ప్రియమైన బిడ్డారు. ఈ రోజులు పెరిగిన విజ్ఞానాన్ని బట్టి, ఈ రోజులో పెరిగిన చదువులను బట్టి, జ్ఞానం బట్టి ఏంటంటే, నాకంటే తోపెవరు లేరులే, నేను ఏదైనా సాధించగలలే, నేను ఏదైనా చేయగలలే, ఇప్పుడున్న విజ్ఞానం బట్టి ఏదైనా సాధించగలం అనేసి అనేక రకాలుగా విరవిగా వారిగా ఉంటారు. కానీ మనిషి ఆకాశానికి ఎక్కుతాడు కానీ ఆకాశాన్ని సృష్టించలేడు. మనిషి సముద్రాన్ని పరిశీలిస్తాడు కానీ ఎంత లోతుంది, దానిలో ఉప్పు ఎంత ఉంది, దానిలో ఎంత విధానం ఉంది అనేసి మనిషి పరిశీలిస్తాడు కానీ ఏమండి దాన్ని సృష్టించలేడు. అలాగే గాలిని కొలుస్తాడు కానీ ఏమండి దాన్ని జీవం ఎక్కడ చూస్తుంది అనేది సరిగ్గా పట్టించుకునేవాడిగా ఉండలేడు. ప్రియాది బిడ్డ అంటే సృష్టిని చేసిన సృష్టికర్తనే మర్చిపోయితేనే ఈ మొత్తము బయటికి వచ్చేవిగా ఉంటే ప్రియమైన బిడ్డారా, మనం ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే మనం సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయే వారికి మనము ఉండకూడదు. ఇంకా విషయం మనం ఆలోచించిస్తే 4వ విషయము, దేవుని ప్రతి మాట శుద్ధమైనదని మనం పరిశీలన చేసుకోవాలి. 5వ వచనంలో అంటున్నాడు, దేవుని మాటలన్నీ పటము పెట్టబడినవే అయినను ఆశ్రయించు వారికి చాలా ఆయన కేడమై ఉన్నాడు. దేవుని మాటలు శుద్ధమైనవి ఆయనను ఆశ్రయించిన వారికి అవి కేడముగా నుండును. ఏమంటే ఏముంటాయట? కేడం అంటే మనకు రక్షణగా ఉంటాయట. ఇది అగురు సందేశానికి ఒక ప్రణాళిక అవ్వచ్చు. మనుషుల మాటలు మార్చవచ్చు, మనుషులు వాగ్దానాలు మర్చిపోవచ్చు, పరిస్థితులు మారవచ్చు, మన భావాలు మారవచ్చు, కానీ దేవుని వాక్యము ఎన్నటికి మారదు. ఏమండి, మారదంటారా? ఏమండి, ఇదే అగురు విషయంలో వచ్చిన సందేహం ఒకటి ఏంటది అంటే, మనుషుల మాటలు మారవచ్చు కానీ, మనుషులు వాగ్దానాలు మర్చిపోవచ్చు కానీ
పరిస్థితులు మారవచ్చు కానీ, మన భావాలు మారవచ్చు కానీ, దేవుని యొక్క వాక్యము ఎన్నటికీ మారదనే ఒక విషయం మనము పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఆది నుంచి ఒకటే వాక్యంలో ఏమి మారలా, వాక్యములో ఏమి మారలా. బైబిల్ గ్రంథంలోంచి ఒక వచనము తీసివేయడానికి లేదు, ఒక వచనము కలపడానికి లేదు. ప్రియమైన బిడ్డలారా, అందుకే అగూరు మన దృష్టికి మనిషిని జ్ఞానం నుంచి దేవుని వాక్యానికి తీసుకెళ్ళడం కోసమే ఈ యొక్క మాటలు మనకు తెలియపరిచిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యం మనకి ఏం చూపిస్తుందండి? ఏమండి, దేవుని వాక్యం వల్ల మనం ఏం నేర్చుకుంటామంటే, దేవుని వాక్యం మనకి దారి చూపిస్తుంది, దేవుని వాక్యం మన తప్పును సరిచేస్తుంది, దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది, దేవుని వాక్యం మనకి ధైర్యాన్ని ఇస్తుంది, దేవుని వాక్యం శోధనలో కాపాడుతుంది, దేవుని వాక్యం కష్టంలో మనల్ని నిరీక్షణ ఇస్తుంది. అందుకే దేవుని వాక్యం మనము ఎరిగిన వారమై ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఏమండి, దేవుని వాక్యం మనకి ఏం చూపిస్తుందండి? దేవుని వాక్యం మనకి ఏం చూపిస్తుంది? లేదండి, ఇక్కడే ఉండమన్నాను కదండి. మనసుకు స్పీడ్ బ్రేకర్లు వేసి ఆలోచించడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం మనకి దారి చూపిస్తుంది, దేవుని వాక్యం మనకు తప్పును చూపిస్తుంది, దేవుని వాక్యం మనలను సరిచేస్తుంది, దేవుని వాక్యం మనకి ధైర్యాన్ని ఇస్తుంది, దేవుని వాక్యం మనల్ని శోధనల నుంచి కాపాడుతుంది, దేవుని వాక్యం మన కష్టంలో ఉన్నప్పుడు మనకు నిరీక్షణను ఇస్తుంది. అందుకే కీర్తనకర్త ఈ విధంగా అన్నాడు, నీ వాక్యమే నా పాదములకు దీపం అన్నాడు కీర్తనకారుడు. ఏమన్నాడండి? నీ వాక్యమే నా పాదములకు దీపం అంటున్నాడు. ప్రియమైన ప్రపంచమంతా చీకటిగా ఉన్నప్పుడు దేవుని వాక్యము వెలుగై ఉంటుంది. హల్లెలూయా. ఏమండి, ఈ ప్రపంచమంతా చీకటమయమైనప్పుడు దేవుని వాక్యము మనకి వెలుగును ఇస్తుందని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఇంకా చూసుకుంటే ప్రియమైన బిడ్డారా, దేవుని వాక్యం మనకి వెలుగునిస్తున్న దానికి ఏమి కలపకూడదని, దేవుని వాక్యం ఏమి కలపకూడదని మనకి తీవ్రంగా బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది. చూడండి, 6వ వచనంలో కనుక మనం చూస్తే, ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో. చాలండి. ఏమన్నాడు? దేవుని మాటలకు మనం ఏ మాటలను కలపకూడదంట, చేర్చకూడదంట. ఇది పరిచారులకు చాలా ముఖ్యము హెచ్చరిక. అంటే దైవజనులు ఆయన మాకు ఇదొక హెచ్చరికగా మనకి అభివృద్ధి తెలియపరుస్తున్నారు. ఇంకా విషయం తెలుస్తున్నట్టు ప్రియమైన బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అనేది ముఖ్యంగా అర్థం చేసుకోవాలండి. అందుకే నేను చెప్తున్నాను ఏమని చెప్తున్నా అంటే, బైబిల్ వాక్యం చెప్పేటప్పుడు దైవజనుడు ఆ వాక్యాన్ని మీరు రాసుకోవాలి, పుస్తకంలో రాసుకొని ఆ వాక్యం దైవజనుడు చెప్పినట్టుగా అక్కడ ఉందా లేదనేసి ఇంటికెళ్ళి బైబిల్ చదువుకోవాలని చాలాసార్లు మీకు చెప్తా వచ్చేది. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, మేము తప్పు చెప్పవచ్చు, మీరు తప్పుగా వినొచ్చు, కానీ అక్కడ వాక్యం అట్లా లేదు కానీ ఒక అవగాహన రావచ్చు. అందుకని చెప్పిన రెఫరెన్స్లు రాసుకొని ఇంటికాడికి వెళ్ళి చదువుకుంటే అలా ఉందా లేదని మనకి తెలుస్తుంది. బైబిల్ ఏం చెబుతుందంటే అనేది ముఖ్యమైనది. నేను ఏమనుకుంటున్నాను అనేది కాదు, కానీ మన అభిప్రాయాన్ని దేవుని వాక్యంగా చెప్పకూడదు. నేను ఇది అనుకుంటాను, ఇది చేస్తానని మన అభిప్రాయాన్ని దేవుని వాక్యంగా మనము చెప్పేవారిగా ఉండకూడదు. మన సంప్రదాయాన్ని దేవునికి ఆజ్ఞగా చెప్పకూడదు, మన భావోద్వేగాల్ని దేవుని సత్యంగా చెప్పకూడదు. ఇది సేవకమైన మాకు, దేవుళ్ళు ఎదిగే మనకు కూడా ఇది ఒక బలమైన మాటని అగూరు మనకు తెలియవచ్చినప్పుడు అగూరు చేసిన 2 గొప్ప ప్రార్థనలు మనకి చెప్పుకొని నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడల ప్రియమైన బిడ్డలారా, అగూరు చేసిన గొప్ప 2 ప్రార్థనలు 7వ అధ్యాయం నుంచి 9వ వచనం ఒకసారి చదవండి. 7వ వచనం కానీ 9వ వచనం దాకా. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొంచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము. పేదరికములైనను ఐశ్వర్యములైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక పేదనై దొంగిల్లి
నా దేవుని నామమును దూషింతునేమో. చాలండి. చూడండి ప్రియాది బిడ్డారా, అగురు చేసిన గొప్ప 2 ప్రార్థనలు ఇయ్యానండి. ఇక్కడ వస్తే ప్రియాది బిడ్డారా, అగురు హృదయం ఇలాగా అందంగా కనిపిస్తుంది. ఆలోచన చేస్తే మొదటిది వ్యర్థమైన దానిని, అబద్ధమైన మాటలను నాకు దూరంగా ఉంచండి అన్నాడు. అంటే మన హృదయాన్ని శుద్ధి చేయమని, తన హృదయాన్ని శుద్ధి చేయమని అగురు దేవుడిని అడుగుతున్నాడు. అయ్యా, నా నోటికి అబద్ధమైన మాటలు కానీ వ్యర్థమైన మాటలు రానిక ప్రభువా నా హృదయాన్ని శుద్ధి చేయని అడుగుతున్నాడు. మొట్టమొదటి. రెండో విషయం ఏంటంటే, దరిద్రతను కానీ ఐశ్వర్యాన్ని కానీ నాకు దయచేయకము. పేదరికమే కానీ గొప్ప ఐశ్వర్యం మాత్రం నాకు ఇవ్వకు. ఒకవేళ ఐశ్వర్యం నాకు ఇస్తే నేను కడుపు నిండిన వాడిని అయ్యి దేవుడు ఎవరని అంటానేమో. ఒకవేళ పేదవాడిని అయ్యాననుకో, దొంగతనం చేసి నీ నామానికి అవమానం తీసుకొస్తానేమో. కాబట్టి అటు ధనవంతుడుగా నన్ను ఉంచొద్దు, ఇటు పేదవాడిగా నన్ను ఉంచొద్దు. ఏ రోజుకి ఆ రోజు నాకు కావాల్సిన అవసరత నీవు తీర్చు అని అడిగిన వాడిగా ఉన్నాడు. నాకు అవసరమైన ఆహారం ఆ రోజుకి ఇవ్వు. ఇక్కడ మనం ఒక గొప్ప ప్రార్థన చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. అటువంటి ప్రార్థన నీవు మనం ఎప్పుడైనా చేస్తామండి. ఏమండి, ప్రభువా నాకు ప్రపంచమంతా ఇవ్వు అని అడగలేదు ఆయన. ఏమన్నాడు? నన్ను అందరికంటే ధనవంతం చేయను కూడా అడగలేదు ఆయన. ఏమడిగాడు? నాకు అవసరమైనంత వరకే ఇవ్వని అని ఆయన అడుగుతున్నాడు. నేను నిన్ను మర్చిపోయేంతగా నాకు ఇవ్వమాక అని అడుగుతున్నాడు. అయితే చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇది ఎంత గొప్ప ప్రార్థన. కొన్నిసార్లు మనం దేవుని దగ్గర ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఇవ్వని అడుగుతాం. ఏమండి, జలగ ఇమ్మని ఎలా రక్తాన్ని పిలిచిందో, జలగ ఎంత రక్తాన్ని పిలిచినా ఇంకా కావాలి కావాలని ఎలాగ పట్టుకున్న ద్వారా కూడా రక్తాన్ని పిలిచిందో, నీవు నేను మనబడిన దేవుడు మన ఆస్పత్రి వరకు ఇంకా కావాలి, ఇంకా కావాలని అడిగేవారుగానే ఉంటారు. కానీ అగురు అంటున్నాడు, నిన్ను మర్చిపోయే స్థాయికి తీసుకెళ్ళదయ్యా. నన్ను దేవుడు అయిన నిన్ను మర్చిపోయే స్థాయికి తీసుకెళ్ళదని అగురు అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ అగురు జీవితం మనకు నేర్పిస్తున్న 5 మాటలు వేసే అంటే, నాకు అన్నీ తెలుసని, నాకు అన్నీ తెలియని ఒకటి ఒప్పుకోవాలి. అప్పుడు దేవుని జ్ఞానానికి మన హృదయము తెలుసుకుంటుంది. రెండో విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. మన పరిస్థితి ఏదైనా దేవుని మాటే చివరి మాట అయ్యేదిగా ఉండాలి. మూడో విషయం ఏంటంటే, దేవుని ముందు మనం వినయంగా ఉండాలి. అంటే ఉదాహరణకు దేవుడు మన పైకి లేపేవాడు ఉన్నప్పుడు మనం ఆయనను మర్చిపోయేవారుగా ఉండకూడదు. అదే వినయము. 4వ విషయం ఏంటంటే, అవసరమైన దాంతో తృప్తి చెందేవారిగా ఉండాలి, కానీ అధికమైన దానికోసం ఆశపడే వారిగా మనము ఉండకూడదు. దానికి మనము దూరపడాలి. 5వ విషయం ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, మన హృదయాన్ని ఆబద్ధం నుండి కాపాడుకునే వారిగా ఉండాలి. అగురు మొట్టమొదటి ప్రార్థన ఇది, అబద్ధమైన మాటలు నాకు దూరంగా చేయను. ఎందుకంటే అబద్ధం మొదట నోటిలోనికి వస్తుంది, తర్వాత హృదయంలోనికి వస్తుంది, చివరికి జీవితాన్ని నాశనం చేస్తుంది అనే విషయం మనము గ్రహించాలి. ప్రియమైన బిడ్డలారా, అబద్ధం ఏం చేస్తుంది? మొదట మన నోట్లోకి వస్తుంది, తర్వాత మన హృదయంలోనికి వస్తుంది, చివరికి మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఏంటది? ఏమండి, ఎవరు వెళ్ళలేదా? మీరు రిప్లై ఇస్తాక నేను సప్లై ఇవ్వలేదండి. ఏంటది? అబద్ధము. అబద్ధం మొదట మన నోట్లోకి వస్తుంది, తర్వాత మన హృదయంలోకి వస్తుంది, చివరికి మన జీవితాన్ని నాశనం చేస్తుంది అబద్ధం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అగురు లాంటి హృదయం మనకు కావాలనేసి మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఈ సామెతలు 30 అధ్యాయము ఒక గొప్ప పండితుడు మాత్రమే కాదండి, తన పరిమితిని తెలుసుకున్న మనిషిని మనకి చూపిస్తుంది. తనకు దేవుని జ్ఞానము అవసరమని గుర్తించిన మనిషిని మనకు చూపిస్తుంది. అబద్ధం దూరం చేయమని ప్రార్థించిన మనిషిని మనకు చూపిస్తుంది. ఐశ్వర్యం కన్నా దేవునికి సంబంధించిన విలువైనది మరి ఏది ఉండదు మనిషికి అనేసి ఒక విషయాన్ని మనకి చూపిస్తుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన ప్రార్థన కూడా ఇలా ఉండాలి. ఎలా ఉండాలంటే, ప్రభువా నాకు అన్నీ తెలుసు అనుకునే గర్వం నుంచి నన్ను తొలగించు, నా అజ్ఞానం గురించి విజ్ఞానం ఇవ్వు, నీ వాక్యాన్ని ప్రేమించే హృదయం నాకు ఇవ్వు,
ఆపత్తుల నుండి నన్ను దూరం చెయ్యి, నిన్ను మర్చిపోయేంత ఐశ్వర్యం నాకు ఇవ్వమాక, నిన్ను విడిచిపెట్టకుండా జీవించడానికి కావాల్సిన కృపను నాకు ఇవ్వు అనేసి నేను మనందరము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రియమైన నేను పిల్లల అగురు గొప్పవాడని కనిపించడానికి ప్రయత్నించలేదు, కానీ దేవుడు గొప్పతనాన్ని చూపించడానికి తను తగ్గించుకొని, మనిషి తను ఎంత తగ్గించుకుంటే దేవుని మహిమ అంత స్పష్టంగా కనిపిస్తుందని ఈ అగురు ఆలోచన అయి ఉండొచ్చు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను పశుపాయుడిని, మనుషులకు ఉన్నట్టు జ్ఞానము నాకు లేదంటాడు. కాబట్టి ప్రియమైన నేను బిడ్డరా, నీవైనా సరే నేనైనా సరే, ప్రభువా నాకు జ్ఞానం కావాలని కాదు, కానీ నీ జ్ఞానంలో నడిచే హృదయాన్ని నాకు ఇవ్వని నేను మనందరం ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. ఈ క్లుప్త సందేశం దేవుడు దీవించి మనం నింపును గాక. చిన్న ప్రార్థన. సర్వోన్నత సర్వాధికారి యేసయ్య, ఈ సమయంలో ప్రభువయ్య విత్తబడిన వాక్యం వృధాగా పోనీకుండా ప్రభా, అందరూ నాటమని ఇక్కడ తెలుస్తాను కృప దయచేయండి. నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించే వరకు నన్ను మమ్మల్ని నిలబెట్టండి. అగురు వల్ల ప్రభా మమ్మల్ని తగ్గించుకునే ప్రభా, నిన్ను హెచ్చించే వారిని మమ్మల్ని నిలబెట్టండి, సహాయ దయచేయమని. ఇంకా నీ జ్ఞానం తెలుసుకునే జ్ఞానాన్ని, నీతో నడిచే జ్ఞానాన్ని, నీతో మా హృదయాన్ని కలుపుకునే జ్ఞానాన్ని మాకును మీరు దయచేయమని, తర్వాత కార్యక్రమం మీరు తోడమనమని త్వరగా యేసుక్రీస్తు అడిగి పాలించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.